బ్రేకింగ్ న్యూస్ బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. రేవ్ పార్టీలో పాల్గొన్న వారిని నిన్న బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ రేవ్ పార్టీకి సంబంధించి కొన్ని సంచలన విషయాలు సిపి వెల్లడించారు. రేవ్ పార్టీలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారనే వార్తలు నిన్నటి నుంచి చక్కర్లు కొడుతున్నాయి. తెలుగు రాష్ట్రాలకు చెందిన సినీ ప్రముఖులు పాల్గొన్నారు, తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ ప్రముఖులు ఇందులో ఉన్నారు అంటూ ఎమ్మెల్యే స్టిక్కర్తో కూడిన వాహనం కూడా అక్కడ కనిపించడం మరింత కలకలం సృష్టించింది. దీనిపై ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ నేతలు కూడా విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు. బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీకి సంబంధించి ఇప్పటికే కొంతమందిని అదుపులోకి తీసుకున్నాం, కొంతమందిపై కేసులు బుక్ చేశాం, వాళ్ళ బ్లడ్ శాంపిల్స్ కలెక్ట్ చేశాము, అవి వచ్చిన తర్వాత మరికొంతమందిపై కేసులు బుక్ చేస్తాము అని సిపి చెప్తూ ఉన్నారు. ఇప్పటికే కొన్ని ఫొటోస్ను కూడా విడుదల చేశారు. అలాగే సినీ ప్రముఖులు ఎవరు పాల్గొన్నారు అన్న దానిపై సిపి మాట్లాడారు. 2 నటులు ఈ రేవ్ పార్టీలో పాల్గొన్నారు అని చెప్తున్నారు. ఇప్పటికే పోలీసులు హేమ ఫోటోగ్రాఫర్ను కూడా విడుదల చేశారు. కానీ హేమ నేను ఆ పార్టీకి వెళ్ళలేదు, నేను హైదరాబాద్లో ఉన్నాను అంటూ నిన్న ఒక వీడియోని రిలీజ్ చేశారు. వీడియో రిలీజ్ చేసినప్పుడు హేమ ఉన్న డ్రెస్తోనే పోలీసులు రిలీజ్ చేసిన ఒక ఫోటోగ్రాఫ్ కూడా కనిపించడంతో మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. కానీ ఆ వీడియో తర్వాత మళ్ళీ ఇప్పటి వరకు నటి హేమ ఎటువంటి వీడియోను రిలీజ్ చేయలేదు, ఏ మీడియాకి కూడా అందుబాటులోకి రాలేదు. దీంతో మరిన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే మరో నటి ఫోటోను కూడా రిలీజ్ చేశారు. పైగా పోలీసులు చెప్తున్నారు 2 నటులు ఇందులో పాల్గొన్నారు అని చెప్తున్నారు. ఇంకా పేర్లు రిలీజ్ చేయాలి, ఫోటోగ్రాఫ్స్ మాత్రం అక్కడ ఉన్న వారి ఫోటోగ్రాఫ్స్ను రిలీజ్ చేసినప్పుడు 2 నటులకు సంబంధించిన నటీమణులకు సంబంధించిన వార్తలు బయటకు వస్తున్నాయి. హేమ ఫోటోగ్రాఫ్ని రిలీజ్ చేశారు. హేమ వీడియోలో ఆమె ధరించిన డ్రెస్, పోలీసులు రిలీజ్ చేసిన డ్రెస్ కూడా ఒకటే కావడంతో కొంత అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నెటిజన్లు కూడా ట్రోల్స్ చేస్తున్నారు. మరో నటి ఫోటోగ్రాఫ్ను కూడా పోలీసులు రిలీజ్ చేశారు. కానీ రాజకీయ నాయకులు మాత్రం ఎవరు ఈ పార్టీలో లేరు, రాజకీయ నాయకులకు ఈ పార్టీకి సంబంధం లేదు అని పోలీసులు చెప్తున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం తెలుగుదేశం పార్టీ నాయకులు కాకాని గోవర్ధన్ రెడ్డి ఈ పార్టీని ఏర్పాటు చేశారు అని చెప్తున్నారు. అందుకే కాకాని గోవర్ధన్ రెడ్డి ఎమ్మెల్యే స్టిక్కర్తో కూడిన కారు అక్కడ దొరికింది అని తెలుగుదేశం నాయకులు చెప్తున్నారు. ఒక్కసారి పార్టీ గురించి, నటులు ఎవరు పాల్గొన్నారు అన్న దాని గురించి సిపి మాట్లాడారు. సిపి ఏం మాట్లాడారో చూద్దాం. 19th May, Bangalore City Crime Branch officers and staff on specific information have raided a farmhouse on the outskirts of Bangalore City, somewhere in Electronic City area, and they have found nearly about 100 persons indulging in a party, and on detailed search several drugs and narcotic substances have been seized from the place. Based on this, a case is registered in Electronic City police station and 5 persons have been arrested. Drugs like cocaine, MDMA crystals and hydroganja, these kind of things have been seized from the spot. Subsequently, based on the jurisdiction, it is found that the place where the event was held, the farmhouse, that belongs to Hebgodi police station limits of Bangalore rural district. Accordingly, the case has been transferred to Hebgodi police station. How many people attended the event? Nearly about 100 people were there. Are you collecting the blood samples? We have already collected the blood samples and we are awaiting the result of the blood sample result. Many were from the outside and some were locals also who were involved in the party. Were there any high-profile people like elected representatives? There were no elected representatives. Actors? One actress is said to be there. ಮತ್ತೆ ಯಾರಿದ್ರಪ್ಪ ನೀನು ಹೇಳು. ಒಬ್ಬರೇ ಅಲ್ಲೇನಪ್ಪ ಆಕ್ಟ್ರೆಸ್? ಗೊತ್ತಿಲ್ಲಪ್ಪ, ನನಗೇನು ಗೊತ್ತು, Sorry, was that actress Hema? ತೆಲುಗು ಬರೋದಿಲ್ಲ. Was that actress Hema? ಐ ಡೋಂಟ್ ನೋ ದಟ್. ಯಾರ ಮೇಲೆ ಹಳೆ ಕೇಸ್ ಯಾವ್ದು ಇದ್ದಾಗಿಲ್ಲ? ಇದೇನಪ್ಪ ಹಳೆ ಕೇಸು? ಹಳೆ ಕೇಸ್ ಯಾವ್ದು? ಹೇಳ್ತೀವಿ ಬಿಡಪ್ಪ, ಯಾಕೆ పోలీసు అధికారులు చెప్తున్నారు ఈ పార్టీలో
యాక్టర్స్ కూడా నటులు కూడా ఉన్నారు అని చెప్తున్నారు. 2 నటులు పట్టుబడ్డ వారిలో ఉన్నారు. 100 మంది పట్టుబడ్డారు. వాళ్ళే బ్లడ్ శాంపిల్స్ అన్నీ కూడా సేకరించి పంపించాము. వాటిలో డ్రగ్స్ తీసుకున్నట్లుగా తేలితే కఠిన చర్యలు ఉంటాయని చెప్తున్నారు. డ్రగ్స్ను కూడా ఈ పార్టీలో రైడ్స్ చేసినప్పుడు పట్టుకున్నాము, నిషేధిత మాదక ద్రవ్యాలను పట్టుకున్నామని చెప్తున్నారు. 100 మందిని పట్టుకున్నామని చెప్తున్నారు. అయితే రాజకీయ నాయకులకు ఈ పార్టీకి సంబంధం లేదు అని పోలీసులు చెప్తున్నారు. కానీ అక్కడ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించిన కారు స్టిక్కర్తో కూడిన కారు ఉండటంతో టీడీపీ నాయకులు ఇది ఎమ్మెల్యే కాకాని అరేంజ్ చేసిన పార్టీ అని చెప్తున్నారు. ఒకసారి టీడీపీ నాయకులు ఈ పార్టీ గురించి ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. అందరికి నమస్కారం. ఆయన గ్రేట్ అగ్రికల్చర్ మినిస్టర్ కాకాని గోవర్ధన్ రెడ్డి కనుసన్నల్లో బెంగళూరు అవుట్స్కర్ట్స్లో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మాఫియా గ్యాంగ్ రేవ్ పార్టీని అక్కడ ఆర్గనైజ్ చేసింది బెంగళూరు అవుట్స్కర్ట్స్లో. దాంట్లో కాకాని గోవర్ధన్ రెడ్డి స్టిక్కర్ ఉండే కారు ప్లస్ కాకాని గోవర్ధన్ రెడ్డి పాస్పోర్ట్ 2 దొరికినాయి. బట్ ఆయన నాకు సంబంధం లేదు ఆ కారు స్టిక్కర్ అన్న అంట. నేను ఒక్కటి క్వశ్చన్ చేస్తుండా, నువ్వు ఎప్పుడైనా రెడ్ హ్యాండెడ్గా స్పూరియస్ లిక్కర్ కల్తీ మద్యం మనుషులు ప్రాణాలు తీసావు నేను చేశానని చెప్పి ఒప్పుకున్నావా? నకిలీ పత్రాలు సుప్రీంకోర్టుపై బెయిల్ తెచ్చుకున్నావు నేను చేశాను నేనే తయారు చేయించానని ఒప్పుకున్నావా? ఒక నడి రోడ్లో ఒక హంతకుడు ఒక వ్యక్తిని మర్డర్ చేస్తాడా? నేనే చేశానయ్యా అని చెప్తాడా? చెప్పడుగా. అందుకని నేనేమంటానంటే ఎన్ని డ్రామాలు కట్టిపెట్టు, నీ గత చరిత్ర 2014లో నువ్వు కల్తీ మద్యానికి 7 మంది బలైపోయినారు. దాంట్లో నీ తోటి ముద్దాయిలు ఒక్క బెంగళూరు నుంచి డ్రగ్ మాఫియా, రెడ్ శాండిల్ మాఫియా, లిక్కర్ మాఫియా నీ తోటి ముద్దాయిలు. ఈ చార్జ్ షీట్ ఫైల్ ఇన్ 2016 4 చార్జ్ షీట్లు అన్నిట్లో నీ తోటి ముద్దాయిలు రాజేంద్ర నిర్మల్ కుమార్ శ్రీనగర్ బెంగళూరు, ఎస్ఎన్ సంతోష్ ఆజాద్ నగర్ బెంగళూరు, లోకేష్ ఎట్ లోకి కార్గో లోకేష్ గిరినగర్ బెంగళూరు, మల్లిక్ శెట్టి రమేష్ ఎట్ కార్గో రమేష్ ఎట్ చామరాజ్పేట్ రమేష్. ఆయనకి ఎన్ని పేర్లు ఉన్నాయి తెలుసా? మల్లిక్ శెట్టి రమేష్ ఎట్ కార్గో రమేష్ ఎట్ చామరాజ్పేట్ రమేష్. ఈ 4 బెంగళూరు, ఈ 4 బెంగళూరు ముద్దాయిలు 4. ఇప్పుడు అక్కడ జరిగింది కొకైన్ అండ్ డ్రగ్స్. ఆడ రేవ్ పార్టీలో ఏం దొరికినాయి? అనేక మంది అమ్మాయిలు అబ్బాయిలు ప్లస్ తమరి కారు తమరి పాస్పోర్టు, అందరూ డ్రగ్ మాఫియా. ఇక్కడ నేను ఎందుకు కోరుతున్నాను, ఇప్పుడు A6 కామసాని గోపాలకృష్ణ స్వామి అలియాస్ అప్పు, కామసాని గోపాలకృష్ణ స్వామి అలియాస్ అప్పు A6. ఇక్కడ A6 ఈజ్ ఎ రెసిడెంట్ ఆఫ్ చెన్నై, డైడ్ and is a kingpin and having close contacts with A4, A5 and the liquor mafia gang Bangalore, who are residents of Bangalore. ఆయన ఈ కేసులో చనిపోయినాడు. ఎక్కడ? రాజమండ్రి జైల్లో. A6 died on 16/2/2015 at GGH Kakinada, Government General Hospital Kakinada, while undergoing prevention detention
ఇన్ సెంట్రల్ ప్రిజన్ రాజమండ్రి. ఆయన చనిపోయినాడు. తర్వాత ఇంకెవరు, పార్థసారథి సురేష్ పాండిచేరి, నెలీ మెంట్రో నేషనల్ డిస్టిలరీస్ గోవా, శామ్యూల్ మెంట్రో నేషనల్ డిస్టిలరీస్ గోవా. ఇటువంటి నోటోరియస్ డ్రగ్ మాఫియా అండ్ లిక్కర్ మాఫియా కాకాని గౌతమ్ రెడ్డి క్లాస్మేట్స్. అంటే నేను చెప్పడం ఏంటంటే ఆయన కో అక్యూజ్డ్, తోటి ముద్దాయిలు. దీంట్లో చాలా క్లియర్గా సీరియల్ నంబర్స్ ఆఫ్ కేసులు అంతా containing alcohol as shown in the column under substandard liquor unfit for human consumption. మనుషులు తాగేదానికి పనికిరాని లిక్కర్. నేను ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళందరూ నోటోరియస్ గ్యాంగ్. అందులో నలుగురు నీ బెంగళూరు తోటి ముద్దాయిలు. ఈరోజు మళ్ళీ రేవ్ పార్టీలో నువ్వు బుక్ అయ్యావు. గోపాలరెడ్డి గోపాలరెడ్డి నీకు మంచి మిత్రుడు. గోపాలరెడ్డి ఫామ్లో రేవ్ పార్టీ జరిగింది. నీ కారు దొరికింది, నీ పాస్పోర్ట్ దొరికింది, నీ బ్యాక్గ్రౌండ్. ఒక్క బెంగళూరులో నలుగురు మాఫియా. సో అల్టిమేట్గా నేనేమడుగుతున్నానంటే, ఇప్పుడు ఆయన కారు ఒక్క కర్ణాటకలో 224 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎమ్మెల్యేలకి స్టిక్కర్లు ఉన్నాయి. ఒక్కొక్క ఎమ్మెల్యేకి 2-3 స్టిక్కర్లు. కర్ణాటక 224, ఆంధ్ర 175, తెలంగాణ 119, దాదాపు 500. వాళ్ళెవరు ఒక్క స్టిక్కర్ దొరకని, ఒక్కరి కారు దొరకలే. నీ ఒక్క కారు దొరికింది. నాకు సంబంధం లేదంటే ఇంకొక అదే కదా డూప్లికేట్ అయితే కర్ణాటక వాళ్ళు తయారు చేసుకోకూడదా? ఆంధ్ర వాళ్ళ డూప్లికేట్ స్టిక్కర్ తయారు చేసుకోకూడదా? తెలంగాణ చేసుకోకూడదా? నీ స్టిక్కర్ ఎందుకు దొరికింది? నీ కార్ పాస్ ఎందుకు దొరికింది? ఎమ్మెల్యే స్టిక్కర్. నీ పాస్పోర్ట్ ఎందుకు దొరికింది అక్కడ? సో ఇవన్నీ నేను ఎందుకు చెప్తానంటే, నువ్వు కల్తీ మద్యం కింగ్. నువ్వు నకిలీ పత్రాలు తయారు చేసే దాంట్లో నంబర్ 1. నకిలీ పత్రాల్లో 3 జైలుకి పోయినారు. నకిలీ మద్యంలో అందరూ ముద్దాయిలు అయిపోయినారు. 5 రాష్ట్రాలు. నిన్న మళ్ళీ మద్యంలో 15 రోజుల క్రితం 19 మంది జైలుకి పోయినారు. 19 మంది. ఈ ఫైనల్గా నేను అనేది ఏంటంటే, అంతర్రాష్ట్ర ముఠా. ఇప్పుడు మీకు చదివా, నీ బ్యాచ్ ఎవరు? 1 రాజేంద్ర నిర్మల్ కుమార్ బెంగళూరు, పార్థసారథి సురేష్ పాండిచేరి, కామసాని గోపాలకృష్ణయ్య అప్పు చెన్నై, లోకి బెంగళూరు, సంతోష్ బెంగళూరు, మాలిక్ శెట్టి రమేష్ బెంగళూరు, శామ్యూల్ మెంట్రో గోవా. దాదాపు గోవా, పాండిచేరి, తమిళనాడు, కర్ణాటక ప్లస్ నీది ఆంధ్రాలో దొరికింది. 5 రాష్ట్రాలకు సంబంధించిన అంతర్రాష్ట్ర ముఠా. ఇది ఇంటర్ స్టేట్ ప్రాబ్లం, ఒక స్టేట్ది కాదు ఇది. అందుకని కేంద్రం జోక్యం చేసుకోవాలా, కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగాల. కాకాని చుట్టూ ఉండేవాళ్ళు ఎంతమంది ఉండారు? కల్తీ మద్యం, నకిలీ పత్రాలు, ఇతర దేశాల పాస్పోర్ట్లు, ఇతర దేశాల ఎయిర్పోర్ట్స్లో ఇమిగ్రేషన్ స్టాంప్, ఇతర దేశాల్లో బ్యాంక్ అకౌంట్, ఇతర దేశాల్లో భూములు, ఫామ్ హౌస్లు, ఆ డాక్యుమెంట్స్. అందుకని అంతిమంగా నేనేం కోరుతున్నానంటే, నేనేమి బేస్లెస్గా అలిగేషన్స్ చేయటంలే.
అంతర్రాష్ట్ర ముఠాతో కలిసి నువ్వు కార్యకలాపాలు చేశావు, రెడ్ హ్యాండెడ్గా దొరికావు. ఇది సింగపూర్లో నకిలీ పాస్పోర్ట్తో అక్కడ స్టీవార్డ్గా పనిచేసినోడు నీ కేసులో నా ఇతర దేశాల నా ఆస్తులు అని చెప్పి నువ్వు నా మీద పెడితే నేను కేసు పెట్టానే, దాంట్లో అరెస్ట్ అయిన వాళ్ళు ఎవరు? సింగపూర్లో నకిలీ పాస్పోర్ట్తో ప్రయాణం చేసి బుక్ అయి జైలుకి పోయి వచ్చినోడు. వాళ్ళు అక్కడ తోటి ముద్దాయిలు, వాళ్ళు ముగ్గురు. చిత్తూరు జిల్లా బార్డర్, కర్ణాటక బార్డర్, వాళ్ళు అరెస్ట్ అయినారు, జైలుకి పోయించారు. వాళ్ళు ఇతర దేశాల పత్రాలు తయారు చేశారు. నీ గ్యాంగ్, నీ తోటి ముత్తాయిలు. ఇక్కడ డ్రగ్ మాఫియా, రెడ్ శాండిల్ స్మగ్లర్స్, స్పూరియస్ లిక్కర్, కల్తీ మద్యం తయారు చేసే గ్యాంగ్ నీ దాంట్లో ముద్దాయిలు ఉంటారు. అందుకని ఇది అంతర్రాష్ట్ర సమస్య. ఇది ఈ గ్యాంగ్, ఇంటర్ స్టేట్ గ్యాంగ్. కేంద్రం జోక్యం చేసుకోవాలా, కేంద్రం జోక్యం చేసుకోవాలా. నువ్వు యువర్ ఏ ప్రొడ్యూసర్ ఆఫ్ హిజ్రాస్. హిజ్రాయల్ని తయారు చేసినోడివి నువ్వు. 100 మంది హిజ్రాల్ని ప్రొడ్యూస్ వైట్ క్వార్జ్ వితౌట్ మైనింగ్ లీజ్, వితౌట్ పర్మిట్ ఇతర దేశాలకి ఎగుమతి చేశావు. వీటన్నిటి మీద ఒక సమగ్రమైన ఎంక్వైరీ సెంట్రల్ గవర్నమెంట్ ఇంటర్ఫియర్ కావాలా, సెంట్రల్ గవర్నమెంట్ ఇంటర్ఫియర్ కావాలా, కేంద్రం జోక్యం చేసుకోవాలా. ఏదో ఒక రాష్ట్రానికి పరిమితమైంది కాదు, ఇది ఒక రాష్ట్రానికి పరిమితమైంది కాదు. అందుకని నేను కర్ణాటక ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నా, డిమాండ్ చేస్తున్నా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జూన్ 4 తర్వాత ఈ ప్రభుత్వం మారుతుంది. ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా దిగిపోతున్నాడు. ఆయన ఒక పెద్ద గ్యాంగ్ లీడర్, ఇటువంటి వాళ్ళందరికీ నాయకుడైన. ఇటువంటి వాళ్ళని క్యాబినెట్లో పెట్టుకొని హ్యాపీగా ఎంజాయ్ చేసేవాడు జగన్మోహన్ రెడ్డి. అయిపోతుంది నీకు హిస్టరీ. జగన్మోహన్ రెడ్డి రాజకీయానికి ఫుల్ స్టాప్ పడుతుంది జూన్ 4వ తేదీ. అందుకని నేను కర్ణాటక ప్రభుత్వాన్ని, రాబోయే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, మళ్ళీ ఎన్నికల్లో మళ్ళీ తిరిగి ఎన్నికయ్యే మోడీ ప్రభుత్వాన్ని, ఎన్డీఏని నేను డిమాండ్ చేస్తుండా. ఇటువంటి సంఘ విద్రోహ శక్తులు, సంఘ విద్రోహక శక్తులు నేను పదే చెప్తుండా. నువ్వు ల్యాండ్ మాఫియా అన్నీ బయట తీస్తాం. ఒక లిక్కరు, ఒక డ్రగ్, ఒక మైనింగ్ మాఫియా, నువ్వు ల్యాండ్ మాఫియా, నకిలీ పత్రాల మాఫియా. అందుకని ఇదేదో నేను ఆయన నా మీద పోటీ చేశాడు కాబట్టి నేను చేసే అలిగేషన్స్ కాదు. నేను ఏ రోజు వదిలిపెట్టలే, ఏ ఇష్యూ వదిలిపెట్టలే. ఏదో సర్వేపల్లి ఓట్లకు పరిమితం కాదు. అక్కడ కరుణాకర్ ఆత్మహత్య చేసుకుంటే నేను వదిలిపెట్టలే. ఒక సబ్ ఇన్స్పెక్టర్, మరిపాడు సబ్ ఇన్స్పెక్టర్ కారణంగా ఒక 2 బీసీలు చనిపోతే నేను వదిలిపెట్టలే. ఆత్మకూరు కాన్స్టిట్యున్సీ, మరిపాడు, కందమూరు నారాయణ లాకప్ డెత్ అంటే రూరల్ కాన్స్టిట్యున్సీ, అది సర్వేపల్లి కాదు. ఓట్ల కోసం రాజకీయం చేయటంలా నేను. చెలో నెల్లూరు దద్దరిల్లిపోయింది, 4 జిల్లాలు. ఢిల్లీకి పోయేసి వచ్చి ఆ ఫ్యామిలీని ఆదుకున్నాం. నేనేమంటానంటే సొసైటీలో ఒక అసాంఘిక శక్తులు పబ్లిక్ లైఫ్లోకి వస్తే, ప్రజా జీవితంలోకి వస్తే, ఒక కృష్ణపట్నం కంటైనర్ పోర్ట్ వెళ్ళిపోతే, ఒక గనులు వెళ్ళిపోతే, ఒక ఇసుక మాఫియా తయారైతే ఏమైపోద్ది ఈ రాష్ట్రం? ఈ దేశం? దురదృష్టకరమైన పరిస్థితులు నడుస్తూ ఉన్నాయి. దురదృష్టకరమైన పరిస్థితులు. ఆషామాషి కాదు ఇది. రేపు జూన్ 4 తర్వాత ఎన్డీఏ ప్రభుత్వానికి
ఏమి రిప్రజెంట్ చేయాలనో చేస్తా విత్ క్లియర్ ఎవిడెన్సెస్. ఏపీలో మా బాబు గారు ప్రభుత్వానికి దగ్గర నేను అన్నీ మొత్తం వాళ్ళు ముందు పెడతా. కర్ణాటక ప్రభుత్వం ముందు పెడతా. బోత్ ఆంధ్రప్రదేశ్, కర్ణాటక అండ్ సెంట్రల్ గవర్నమెంట్. ఇప్పుడు వరదాపురం మైన్ చీఫ్ సెక్రటరీలు, డీజీపీలు, డిఎంజీలు, కలెక్టర్లు, ఎస్పీలు విత్ ఆల్ ఎవిడెన్సెస్ నేను డిసెంబర్ 2 నుంచి పెడితే చీమ కూడా కదలలేదు కదా. అదే డిసెంబర్ 21 ప్రైమ్ మినిస్టర్కి, సెంట్రల్ మినిస్టర్ ప్రహ్లాద్ జోషికి అండ్ సెంట్రల్ మైనింగ్ సెక్రటరీకి పెట్టా. జనవరి 1కి వచ్చిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి తాకీదు. అయిపోయిందిగా ఇల్లీగల్ మైనింగ్, అప్పుడు దాకా ఆపలేదుగా. అందుకని కేంద్రం జోక్యం చేసుకోవాలని అడుగుతున్నాను నేను. ఏం కాకానికి వద్దంటే నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మొత్తం ఏమైనా కొమ్ములు వచ్చినాయా? నువ్వు ఒక గ్యాంగ్స్టర్గా తయారవుతావా? నువ్వు ఒక గ్యాంగ్స్టర్గా ప్రజలు ప్రాణాలు తీసినోడివి నువ్వు, ప్రజల ప్రాణాలు తీసినోడివి నువ్వు. మళ్ళీ ఇప్పుడు అక్కడ రేవ్ పార్టీ ఏర్పాటు చేసి నీ కారు, నీ పాస్పోర్ట్, నీ స్టిక్కర్, నీ గ్యాంగ్, నీ పాత గ్యాంగ్ కలిసి కొకైన్ అండ్ డ్రగ్స్, మత్తు పదార్థాలు, కొకైన్. 18 మంది మహిళలు, 18 మంది మహిళలు. మిగతా గ్యాంగ్ దుర్మార్గులు ఈ డ్రగ్స్ వాడుకొని అన్సోషల్ ఎలిమెంట్స్